హలో అండి, అందరికీ నమస్కారం. మీ పల్లవి. వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఒగ్గాని బజ్జీ అండి. ఇది కర్నూలు డిస్టిక్, మహబూబ్నగర్ డిస్టిక్లో ఎక్కువ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఒగ్గాని బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఒక కప్పు పుట్నాలు అనేది తీసుకుంటున్నానండి. ఇది హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్, హాఫ్ స్పూన్ వచ్చేసి కారం అనేది తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది ఒగ్గాని లాస్ట్లో అనేది వేయడానికి ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక బాండి అనేది పెట్టుకుంటున్నాను. ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆవాలు, జీలకర్ర అనేది మనం ఈ ఆయిల్లో అనేది వేసుకోవాలి. అవి వేగాక కరివేపాకు అనేది కూడా వేసుకోవాలి ఆయిల్లో. ఒక పెద్ద సైజు అంత ఉల్లిపాయలు కూడా పొడుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఒకసారి మనం ఈ విధంగా ఒకసారి కలుపుకొని అది లైట్గా పింక్ షేడ్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్, ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాతకి ఒకసారి కలుపుకోవాలి. మనం దీనికోసం అనేది ఒక చిన్న అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి కచ్చాపచ్చాగా. ఈ మిక్స్ చేసుకున్న మిర్చి అండ్ అల్లం కలిపిన పేస్ట్ని మనం ఈ ఆనియన్లో వేస్తున్నాము. ఇలా అంతా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేలాగా. మనం బొరుగులు అనేది తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్ దాకా. ఇలా మనం వాటర్ పోసుకొని మనం బొరుగులని వాటర్లో ఇట్లా డిప్ చేయాలండి. మంచిగా ఒక 10 మినిట్స్ నానితే మంచిగా ఒగ్గాని అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా హాఫ్ స్పూన్ మనం ఆనియన్లో వేసి ఆయిల్లో ఈ విధంగా ఒకసారి మనం కలుపుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బయటికి బాగా కనిపిస్తుంది. కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం 10 మినిట్స్ నానబెట్టుకున్న బొరుగులు కూడా ఇలా వాటర్ అనేది తీసేసుకొని మంచిగా మొత్తం వాటర్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న బొరుగులు మనం ఆయిల్ అనేది వేసుకొని మంచిగా కలిసేలాగా ఆనియన్, టమాటా ఇవన్నీ కలిసేలాగా బొరుగులు ఇలా కలుపుకోవాలి. మనం ఒకసారి అంతే కలిసేలాగా మనం ఈ విధంగా కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది కింద. మనం ముందే మిక్సీ పెట్టుకున్న పుట్నాల పొడి ఈ విధంగా పైన అనేది వేసుకోవాలి. 2-3 స్పూన్స్ దాకా వేసుకున్న తర్వాతకి ఇలా ఒకసారి మళ్ళీ మనం మంచిగా కలుపుకుందాం పప్పుల పొడి మొత్తం కలిసేలాగా. మనం హాఫ్ వచ్చేసి లెమన్ అనేది పిండుకుంటున్నాము. ఈ ఒగ్గాని బజ్జీకి చాలా టేస్ట్ని ఇస్తుందండి లెమన్ అనేది. ఇది ఎంతో స్పెషల్ అండి విలేజ్లో ఈ ఒగ్గాని బజ్జీ అనేది. ఫైనల్గా మనం కొత్తిమీర అనేది ఈ విధంగా వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని
సర్వింగ్ ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇలా అంతా ఒగ్గాని అనేది మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం పక్కకి. ఒగ్గాని బజ్జీకి బెస్ట్ కాంబినేషన్ బజ్జీలు అండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుంటున్నాము. 1½ కప్ వచ్చేసి శనగపిండి అనేది తీసుకుంటున్నాను. 1 స్పూన్ వచ్చేసి వాము, 1/2 స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అనేది తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ అనేది తీసుకొని ఇది మంచిగా కలిసేలాగా మనం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. మనం తగినంత వాటర్ అనేది తీసుకుంటున్నాము. వాటర్ వేసుకొని మళ్ళీ మంచిగా అన్నీ కలిసేలాగా ఈ విధంగా మనం కలుపుకోవాలి. పిండి అనేది జోరుగా ఉండొద్దు, అలా అని గట్టిగా కూడా ఉండొద్దు. మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ అనేది తీసుకొని ఈ విధంగా మనం శనగపిండి అనేది కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇలా కలుపుకుంటే బజ్జీలు అనేది చాలా బాగా వస్తాయండి. ఒక 1/2 అవర్ దాకా రెస్ట్ ఇద్దాం ఈ పిండికి. మనం ఈలోపు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత అనేది ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. 1/2 అవర్ అయ్యిందండి. మనం బజ్జీలు వేసుకుందాం. మనం ఒక స్పూన్తోని ఇలా ఒకసారి కలుపుకొని పిండిని బజ్జీలు అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు బజ్జీలు అనేది వేసుకుంటున్నామండి. ఇలా మధ్యలో మిర్చి అనేది ఘాటు పెట్టుకొని ఇలా అన్నీ పిండిలో వేసుకొని మనం బజ్జీలు అనేది వేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఒకసారి మంచిగా డిప్ చేసుకొని పిండిని ఆయిల్ అనేది మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. బజ్జీలు అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే లోపల మంచిగా కుక్ అవుతుందండి. లేకపోతే పచ్చి పచ్చిగా వండిపోతుంది. ఇలా మంచి కలర్ వచ్చేలాగా మనం బజ్జీలు అనేది ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలర్ వచ్చాయండి. మనం ఒక బౌల్ అనేది తీసి పెట్టుకుందాము. ఎంతో టేస్టీ అయిన ఈ బజ్జీలు బెస్ట్ కాంబినేషన్గా ఒగ్గాని బజ్జీలోకి మనం తీసుకుంటున్నామండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్టైల్లో. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్ బాయ్ అండి.